కుక్కర్లో చిక్కుడుగాయ కర్రీ ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుందండి అన్నంలోకి. ఇప్పుడు మనకి చిక్కుడుగాయల సీజన్ కదా, మంచి గింజలతో వస్తాయి. చక్కగా తెచ్చుకొని అందులో ఒక టమాటా, మెంతి కూర వేసి పచ్చికారం వేసి ఇలా వండండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నా మాట నమ్మకపోతే వీడియో మొత్తం చూసి ఆ తర్వాత మీరు కూడా వండుకొని తిని చూసి అప్పుడు చెప్పండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఇంకొంచెం ముందుకెళ్తుంది అంతే. ఇప్పుడు కూర వండేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని మంచిగా వేడైన తర్వాత 2 పావుల నుంచి కొంచెం ఎక్కువ వేసుకోండి నూనె. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కారానికి తగినన్ని పచ్చిమిర్చి, కారంగా ఉన్నవి మాత్రమే వేసుకోండి. తెల్లవి కాకుండా మంచిగా గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ఆ పచ్చిమిర్చి అయితే చాలా బాగుంటాయి, టేస్ట్ ఉంటుంది, కారం కారంగా ఉంటాయి అన్నమాట. అవి గోలిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మనం కారం చాలా తక్కువ వేస్తాము, అందుకే పచ్చిమిర్చి అనేది పచ్చికారం అనేది ఇక్కడే మనం ఎక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా బాగా కలిసే విధంగా మంచిగా కలుపుకొని వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన అనేది పోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని కూర తయారు చేసుకోండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత వేగిన తర్వాత ఇందులో 1 అరకట్ట మెంతి కూరని వేసుకోండి. 1 కట్ట తెచ్చుకుంటాం కదా, అందులోంచి అరకట్ట మాత్రమే మంచిగా ఆకులు తీసి ఇలా కట్ చేసుకొని మంచిగా నీళ్ళల్లో కడిగి ఇలాగ తాలింపులో వేసేయండి. ఇప్పుడు ఈ ఆకంతా కూడా, మెంతి ఆకంతా కూడా మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలి. ఒక 2-3 నిమిషాలు అలా వేయించుకుంటే మంచిగా వేగిపోతుంది. మీరు కావాలంటే ఇక్కడ చిన్న మెంతి ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు, 1 కట్ట వేసుకోవచ్చు. అది చిన్న మెంతెం ఉంటుంది కదా, చిన్నగా చిన్నగా ఉంటాయి కట్టలు అవి. ఇప్పుడు మెంతాకు అంతా బాగా ఫ్రై అయ్యాక ముందుగా ఒలిచిపెట్టుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలని వేసుకోవాలి. ముందుగా చిక్కుడుకాయలు కట్ చేసేటప్పుడు గింజలన్నీ తీసుకోండి, ఆ తొక్కలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అప్పుడైతేనే కూర అనేది చాలా బాగుంటుంది. గింజలు కూడా కట్ చేస్తారు కొందరు, అలా కాకుండా తొక్కలు మాత్రమే కట్ చేసుకొని గింజలు సపరేట్గా ఒలుచుకొని ఇలాగా వేసుకోవాలన్నమాట. ఏ తాలింపులో వేసుకొని అవి మంచిగా కుక్ అయ్యే వరకు, అంటే ఒక 2 విజిల్లు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఒకసారి అంతా బాగా కలిపి ఇలా 2 విజిల్లు వచ్చిన తర్వాత విజిల్ అంతా తీయాలి. తీసేసి ఇప్పుడు ఈ చిక్కుడుగాయ ముక్కలన్నీ కూడా కూరంతా కూడా ఒకసారి అంతా బాగా కలపాలి. 2 విజిల్లకే మనకి చక్కగా మగ్గిపోతుందండి. నార్మల్గా మీరు గిన్నెలో వండితే కూర ఇలా అవ్వదు, కుక్కర్లో వండితే మాత్రమే ఇలా మంచిగా కుక్ అవుతుంది చిక్కుడుకాయ అనేది. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 పెద్ద టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒక విజిల్ పెట్టండి, టమాటా మగ్గిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి. మీకు టమాటా ఇష్టం ఉంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. ఇందులోకి 1 అర స్పూన్ మాత్రమే పొడి కారం, అంటే ఎర్రకారం పొడి వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కూరకంతా మంచిగా మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఎంత చక్కగా చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చిందో కూర. అదే మీరు గిన్నెలో వండితే ఇలా రాదు, కుక్కర్లో మాత్రమే ఇలా వస్తుంది కూర. ఇప్పుడు ఇదంతా మంచిగా ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కాస్త ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కూర. తప్పకుండా చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు అలా మూత పెట్టండి. ఇంకా విజిల్ ఏం అవసరం లేదు, కుక్కర్ విజిల్ ఏం అవసరం లేదు, నార్మల్గా మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, వేడి వేడి అన్నంలోకి కుక్కర్లో చిక్కుడుగాయ కర్రీ చాలా రుచిగా తయారైపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు సీజనల్గా దొరికే చిక్కుడుకాయలతో మంచిగా ఇలా వండి చూసి నాకు కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి.